క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఎనీవేర్ ఎనీ టైమ్ మనం ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాం. అంటే మీరు ఒకసారి వాళ్ళ దగ్గర లాగిన్ తీసుకుంటే ఎప్పటికీ ఇంటర్నెట్ ఉంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్ని. సో ఇదే అనమాట, ఇట్ ఈస్ డెలివరింగ్ ఆఫ్ ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ సర్వీసెస్. సో ఇక్కడ చూడండి, కంప్యూటింగ్ సర్వీసెస్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, ఇవన్నీ మనం ఎక్కడున్నా యూజింగ్ ద క్లౌడ్ వీ క్యాన్ యాక్సెస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట క్లౌడ్ కంప్యూటింగ్లో. అసలు టైప్స్ ఏంటంటే చాలా డిఫరెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఉంటాయి కదా, వాటికి ఓన్ క్లౌడ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ. సో వీళ్ళకి ఓన్ క్లౌడ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంత యూజ్ చేసుకుంటే మనం అంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీమెయిల్ ఉంది. ఇప్పుడు జీమెయిల్ నా మొబైల్లో ఫొటోస్ తీసుకుంటే జీమెయిల్లో స్టోర్ అయితే వేరే ఇప్పుడు ఫర్ ల్యాప్టాప్ నుంచి మనం జీమెయిల్ లాగిన్ అయినా కూడా మనకు ఫొటోస్ కనిపిస్తాయి కదా. సో దాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు మొబైల్లో తీసినా కూడా నీకు జీమెయిల్లోకి ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి కాబట్టి వీ క్యాన్ సీ దట్ ఫొటోస్ ఫ్రమ్ ఎనీవేర్ యూజింగ్ ద ఇంటర్నెట్. అది క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఇంకా స్టోరేజ్ అవసరం ఉందనుకో, లైక్ 10 GB, 8 GB, 10 GB ఎంత అవసరం ఉంటే అంత మనం పే చేసి తీసుకోవచ్చు అనమాట ఆ రిసోర్సెస్ని. ఇప్పుడు నాకు 8 GB అవసరం ఉందనుకో, 8 GBకి పడే అంత కాస్టే నేను పే చేస్తాను వాళ్ళకి. సో అదనమాట, పే యాజ్ యూ గో. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మనీ అనేది వేస్ట్ కావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీఛార్జ్ ఉందనుకోండి, రీఛార్జ్ లైక్ ఇప్పుడు 3 monthsకి 6 GB అని ఉంటుంది. అండ్ ఆల్సో మంత్కి 1.5 GB ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1.5 GB నువ్వు వాడకపోయినా ఒక రోజు అయిపోతే ఆ 1.5 GB అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే 3 monthsకి 6 GB, నువ్వు ఈ 3 monthsలో 6 GB ఎప్పుడైనా వాడుకోవచ్చు. కావాలంటే నువ్వు ఎక్స్ట్రా GB కూడా వేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ అనమాట, క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాము. సింపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది క్లౌడ్కి. సో దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్. ఇదేంటంటే లైక్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, మొబైల్, డెస్క్టాప్. సో యా, దిస్ ఈస్ ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాము. ఇది అనేది ఒక లైక్ క్లౌడ్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అప్లికేషన్స్ ఉంటాయి, ఇంటర్ఫేస్ ఉంటుంది, స్టోరేజెస్ ఉంటాయి, ఏమైనా ఉంటుంది. సిస్టమ్ నుంచి ఆర్ డెస్క్టాప్ నుంచి, మొబైల్ నుంచి, ల్యాప్టాప్స్ నుంచి, ఎక్కడి నుంచి అయినా నువ్వు ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు యూజింగ్ ఇంటర్నెట్. సో ఇది ఒక సింపుల్ ఆర్కిటెక్చర్. మీకు ఎగ్జామ్లో అడిగితే కూడా లైక్ యూ క్యాన్ డ్రా దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ డీటెయిల్డ్గా. నా ఇప్పుడు మనం ఏంటంటే దీని ఫ్రంట్ ఎండ్, దీని బ్యాక్ ఎండ్, అసలు ఆర్కిటెక్చర్ ఎట్లా వర్క్ అవుతుందో మనం చూద్దాము. సో నవ్ లెట్స్ గో టు ఎక్స్ప్లెనేషన్. We have internet, anyone can access cloud features. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరూ క్లౌడ్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లౌడ్ కన్సిస్ట్ ఆఫ్ స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అప్లికేషన్స్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ హియర్. నెక్స్ట్, దీస్ ఆర్ 3 main components that present in cloud. ఈ 3 అనేది మనకి చాలా మెయిన్ అనమాట, దట్ ఎవ్రీబడి కెన్ యాక్సెస్. అండ్ మెయిన్లీ అందరూ ఎక్కువ ఈ 3నే యూజ్ చేసుకుంటారు అనమాట. నౌ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ మెనీ క్లౌడ్ కాంపోనెంట్స్, ఈచ్ ఆఫ్ దెమ్ విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ ఆర్కిటెక్చర్లో కాంపోనెంట్స్ అనేవి ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయి ఉండదు. అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్ అండ్ స్టోరేజ్ ఇస్ డిఫరెంట్ కాంపనెంట్. సో ఇండివిజువల్గా నువ్వు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్లింక్ అనేది ఉండదు కాబట్టి నువ్వు ఏది అవసరం ఉంటే నీకు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిదంటే క్లయింట్ పాత్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ అనేది క్లయింట్స్కి మాత్రమే కనిపిస్తుంది, ఎండ్ యూజర్స్కి మాత్రమే కనిపిస్తుంది అనమాట. లైక్ ఓన్లీ వెబ్ పేజ్ లాగా అనుకోండి, ఓన్లీ ఎండ్ యూజర్స్కి మాత్రమే కనిపిస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్ఫేస్ అండ్ అప్లికేషన్ దాట్ ఆర్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. అంటే ఏంటంటే వెబ్ పేజ్ ఏం చేస్తుంది మనకు సింపుల్గా లాగిన్, లాగౌట్, చేంజ్ పాస్వర్డ్ వీటికి యూజ్ అవుతుంది. చేంజ్ పాస్వర్డ్ అని మనం క్లిక్ చేస్తాం, జస్ట్ మనం చేంజ్ చేసుకుంటాం, అయిపోతుంది. బట్ అసలు ఆ పాస్వర్డ్ ఎట్లా చేంజ్ అవుతుంది ఇమీడియట్గా అనేది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది అనమాట. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద క్లౌడ్ ఇట్ సెల్ఫ్. చెప్పాను కదా నేను దీంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయని, అప్లికేషన్ స్టోరేజ్, దీనిలో ఆ మిగతా పార్ట్ అంతా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హ్యూజ్ డేటా స్టోరేజ్, వర్చువల్ మిషన్స్, సెక్యూరిటీ, సర్వీసెస్, డిప్లాయ్మెంట్స్, మోడల్స్. ప్రతి ఒక్కటి బ్యాక్ ఎండ్లో జరిగేది, యూజర్స్కి కనిపించేది కాకుండా ప్రతి ఒక్కటి మనం దీంట్లోనే చేయగలుగుతాం అనమాట బ్యాక్ ఎండ్లో. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనమాట. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ ఏమో ఓన్లీ క్లయింట్స్ ఆర్ ఎండ్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్ ఏమో డెవలపర్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. హోప్ యూ అండర్స్టూడ్. సో నా ఇప్పుడు ఏంటంటే గ్రాఫికల్ వ్యూ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం మనం. నేను ఇందాక చెప్పాను కదా, అది డయాగ్రామ్ ఫార్మాట్లో ఉంది, ఇదేమో గ్రాఫికల్ ఫార్మాట్లో ఉంది. ఎగ్జామ్లో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, బట్ యాజ్ యువర్ విష్. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపించేది, అంటే వెబ్ పేజ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నెట్. ఇప్పుడు మనం ఇంటర్నెట్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ అని ఇందాక చెప్పాను కదా నేను. ఇప్పుడు నేను ఇంటర్నెట్ ఉంటేనే కదా మనకి వెబ్ పేజ్లో మనం పాస్వర్డ్ చేంజ్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది చేంజ్ అయ్యేది. సో ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఇంటర్నెట్ ద్వారా మనం ఏదైనా చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ వీ కెన్ యాక్సెస్ వెబ్ పేజ్ అనమాట, వెబ్సైట్స్ అనమాట. అప్లికేషన్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, క్లౌడ్ రన్ టైమ్, సర్వీసెస్, స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మనకి బ్యాక్ ఎండ్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా పాస్వర్డ్స్, అది సెక్యూరిటీస్లోకి వెళ్తుంది. సెక్యూరిటీస్లో మనం పాస్వర్డ్ చేంజ్ చేసినాక మళ్ళీ ఇది 2-way ప్రాసెస్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అనేది 2-way ప్రాసెస్. ఇక్కడ చూడండి డయాగ్రామ్. లైక్ బ్యాక్ ఎండ్ కెన్ యాక్సెస్ ఫ్రంట్ ఎండ్ కెన్ యాక్సెస్ బ్యాక్ ఎండ్ త్రూ ఇంటర్నెట్. ఓకే, త్రూ ఇంటర్నెట్. Yeah, here we go. This is the graphical view of architecture. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు ఇది యూజ్ అవుతుంది అని అనిపిస్తే లైక్ చేయండి, సో దట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.